హాయ్ హలో నమస్తే. నేను ఈ వీడియో కొంచెం ఫాస్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నేను ఒక కాంట్రవర్సీ అయింది. తమిళనాడుకి సంబంధించిన డిఎంకే రాజా అమిత్ షా గారిని ఫూల్ అన్నారని ఒక బాగా కాంట్రవర్సీ రన్ అయింది నేషనల్ ఛానల్స్లో. మోరోవర్ వాళ్ళు కూడా తిరిగి అతను ఒక ఈడియట్ అన్నారు. సో ఇది కాంట్రవర్సీ. ఈ కాంట్రవర్సీలోకి వెళ్ళబోయే ముందు ఒక తెలుగు ఛానల్లో అంటే నన్ను రిఫర్ చేస్తున్నారేమో నాకు అనిపించింది, అందుకే నేను చెప్తున్నాను. లెగిసిన దగ్గర నుంచి మోడీ మీద పడుతున్నారు. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి లెగిసిన దగ్గర నుంచి మోడీ మీద పడుతున్నారు, మోడీని తిడుతున్నారు. లేచిన దగ్గర నుంచి హిందువులను తిడుతున్నారు, హిందువుల మీద దాడి చేస్తున్నారు, దళితులు ఆదివాసీలు అని చెప్పేసి యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నారని ఒక తెలుగు ఛానల్లో అన్నారు. అది నా గురించి కాకపోవచ్చు, ఒకవేళ ఎందుకైనా మంచిదే నేను క్లారిటీ ఇస్తున్నాను. నాకు భారతీయ జనతా పార్టీ మీద కానీ మోడీ గారి మీద కానీ వీళ్ళ మీద కానీ నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆబ్వియస్లీ ఇది భారతదేశంలో మనకి డిఫరెంట్ ఫిలాసఫీలు ఉంటాయి. మన ఫిలాసఫీని బట్టి మన అభిప్రాయం చెప్తూ ఉంటాము. అల్టిమేట్లీ ప్రజలు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఓకే, కాబట్టి ఒకరు నమ్మిన ఫిలాసఫీ మనం నమ్మాలని లేదు. మనకు ఐడియాలజీ వేరే ఉంటుంది, వేరే వాళ్ళ యొక్క ఐడియాలజీ వేరే ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో మొత్తం మీరు చూస్తే అర్థమైంది. ఓకే, ఇప్పుడు మేము ఎందుకు మోడీ గారిని ఎక్కువగా ఫోకస్ చేస్తూ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఐడియాలజీని ఎక్కువగా నా ఛానల్లో నేను ఎందుకు చెప్తున్నాను అంటే, చంద్రబాబు నాయుడు గారు చేసే వాటి గురించి నేను చెప్పాల్సిన ప్రత్యేకంగా అవసరం లేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్గా పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి పనులకి వ్యతిరేకంగా. పవన్ కళ్యాణ్కి వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్గా పనిచేస్తుంది వ్యతిరేకంగా. లోకేష్కి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్గా పనిచేస్తుంది. జగన్ గారికి వ్యతిరేకంగా షర్మిల గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది వ్యతిరేకంగా పనిచేస్తున్నారు జగన్కి వ్యతిరేకంగా. కాబట్టి వీళ్ళకి ప్రాబ్లం లేదు. బట్ అలాంగ్ విత్ దిస్ దేర్ ఇస్ వన్ మోర్ పర్సన్ ఈస్ బీయింగ్ హైలైటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, దట్ ఈస్ భారతీయ జనతా పార్టీస్ లీడర్ నరేంద్ర మోడీ అండ్ అమిత్ షా. వీళ్ళిద్దరిని కూడా ఎక్కువగా 5-6 ఛానళ్ళు, 15 యూట్యూబ్ ఛానళ్ళు వాళ్ళు ప్రోగ్రామ్స్ పెట్టి మోడీ గారు అని చెప్పి ఒక ఇమేజ్ని మీరు ఆంధ్రప్రదేశ్లోకి తీసుకెళ్లారు ఆల్రెడీ. కానీ అది వన్ సైడ్ ఆఫ్ ఐడియా. నరేంద్ర మోడీ గారు ఒక మంచి నాయకుడు, ఆయన నమ్మినటువంటి ఫిలాసఫీలు ఆయన మంచి నాయకుడు అయి ఉండవచ్చు. బట్ ఆయన నమ్మిన ఫిలాసఫీకి వ్యతిరేకంగా నమ్మేవాళ్ళు ఉంటారు. అది కరెక్ట్ కాదేమో, వేరే ఫిలాసఫీ నమ్మేవాళ్ళు ఉంటారు. అది వాళ్ళే అపోజిషన్లో రాహుల్ గాంధీ లాంటి వాడు ఉన్నాడు, ఆయన అది వ్యతిరేకిస్తున్నాడు. మనకి ఈ యొక్క ఐడియా కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు తెలియాలి. కాబట్టి రాహుల్ గాంధీని ప్రమోట్ చేస్తున్నాము. అక్కడ మీరు మోడీ గారిని ప్రమోట్ చేశారు కాబట్టి. ఇప్పుడు ఎందుకంటే మోడీ గారికి అపోనెంట్గా ఈక్వల్ ఐడియాలజీని ప్రమోట్ చేయాలని చేస్తున్నామే తప్ప, ఇట్స్ ఓన్లీ డెమోక్రటిక్ సిస్టంలో మా ఐడియాలజీ అభిప్రాయం చెప్తున్నాము తప్ప వీ డో నాట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ విత్ వన్ అనదర్. వీ ఆల్ ఆర్ బ్రదర్స్, వీ ఆల్ ఆర్ మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ, వీ ఆల్ ఆర్ ఇండియన్స్. మనందరూ ఒకరినొకరిని గౌరవించుకుని ముందుకు పోవటమే తప్ప, డెమోక్రసీని కాపాడటమే తప్ప ఒకరికొకరు మనకి ఇష్యూస్ ఏం లేవు. కాబట్టి మీరు ఛానల్లో మీరు లేచిన దగ్గర నుంచి విమర్శిస్తున్నారు అని అనుకోవద్దు దయచేసి. ఐఎమ్ గోయింగ్ ఇన్ టు ది టాపిక్. నిన్న జరిగిన టాపిక్ ఏంటంటే, అమిత్ షా గారిని రాజా, తమిళనాడుకి సంబంధించిన ఒక రాజా ఫూల్ అన్నాడు అని చెప్పి కాంట్రవర్సీ నడిచింది. అది నిజంగా అన్నాడా లేదో నాకైతే తెలీదు. ఇది బ్యాక్గ్రౌండ్. ఇది అమిత్ షా గారు మొన్న మదురై వెళ్ళినప్పుడు అక్కడ ఏమన్నారంటే, ఇదిగోండి మేము ఢిల్లీని క్యాప్చర్ చేశాము, హర్యానాని క్యాప్చర్ చేశాము, మహారాష్ట్రని క్యాప్చర్ చేశాము, ఇంకా నెక్స్ట్ తమిళనాడే అన్నాడు అమిత్ షా గారు. ఆయన అంటంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. రేపు పొద్దున ఒకవేళ బీజేపీ తమిళనాడులో గెలవచ్చు. ఎందుకంటే దే ఆర్ నాట్ గోయింగ్ ఎలోన్. ఏం ఒంటరిగా పోటీ చేయట్లేదు. ఏఐఏడిఎంకేతో పొత్తు పెట్టుకున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ గెలిచింది, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని గెలిచింది. ఇప్పుడు తెలుగుదేశం గెలిచినట్ట, బీజేపీ గెలిచినట్టు అంటే ఇప్పుడు రూలింగ్ చూస్తే అర్థమవుతుంది. దేర్ ఇస్ నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ బీజేపీ. టీడీపీ ఈజ్ రూలింగ్ ద స్టేట్. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఏఐఏడిఎంకే రూల్ చేయొచ్చు రేపు పొద్దున స్టేట్ని, కానీ మేము గెలిచామని చెప్తారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. ఓకే, ఆ యాంగిల్లో ఆయన ఏమన్నాడంటే, మేము తమిళనాడుని క్యాప్చర్ చేస్తామన్నాడు. ఒకవేళ జరగవచ్చేమో, ఎందుకంటే ఇప్పుడు తమిళనాడులో ఒకసారి డిఎంకే ఓటేస్తారు, ఇంకోసారి ఏఐడిఎంకే ఓటేస్తారు. ఒకే పార్టీ 2 సార్లు గెలిచిన చరిత్ర లేదు తమిళనాడు చరిత్రలో. కాబట్టి మారుస్తూ ఉంటారు ఫ్రీక్వెంట్గా తమిళనాడులో. సో అది అట్లా ట్రెండ్ అయిపోయింది. అదే తమిళనాడు యొక్క ఓటర్ యొక్క మైండ్ సెట్ అలా అయిపోయింది. సో ఇప్పుడు డిఎంకే ఉంది కాబట్టి ఇప్పుడు ఏఐడిఎంకే రావచ్చు. బట్ స్ట్రాంగ్ అపోజిషన్ కనుక పట్టుకోగలిగితే రావచ్చు. మోరోవర్ ఇప్పుడు ఎలయన్స్లోకి వెళ్ళారు. ఇంకొకటి మోరోవర్ ఇత జోసెఫ్ విజయ్ పార్టీ పెట్టించి ఇప్పుడు డిఎంకే ఓట్లు చీలుస్తారు.
సో ఏదైనా సరే ఇప్పుడు డిఎంకే ఓడిపోయి బీజేపీ ఎలియన్స్లో ఉన్న ఏఐడిఎంకే అధికారంలోకి రాదు అని చెప్పడానికి లేదు, పాసిబిలిటీ ఉంది. బట్ మనం వెయిట్ చేసి చూడాలి. ఇది కాంటెక్స్ట్. ఈ కాంటెక్స్ట్లో రాజా ఏమన్నాడంటే, అతను డిఎంకే ఆఫ్కోర్స్ ఈజ్ ఏ పొలిటికల్ స్టేట్మెంట్స్. ప్రతి పార్టీకి ఒక ఫిలాసఫీ ఉంటుంది, ప్రతి పొలిటికల్ పార్టీకి ఒక ఫిలాసఫీ ఉంటుంది, వాళ్ళు నమ్మిన సిద్ధాంతం ఉండేది. అలాగే డిఎంకే కూడా ఒక నమ్మిన సిద్ధాంతం ఉంది. ఒక పొలిటికల్ స్పీచ్లో రాజా మాట్లాడుతూ అతను ఏమన్నాడంటే, ఇతని అన్నది ఇది, అమిత్ షా కేమ్ టు మదురై, హి సెడ్ వీ హ్యావ్ క్యాప్చర్డ్ ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర అండ్ ద నెక్స్ట్ ఇస్ తమిళనాడు. ఫూల్ అన్నాడు. ఎవరిని అనేది క్లారిటీ లేదు. ఫూల్ అరవింద్ కేజ్రీవాల్ ఇన్ ఢిల్లీ ఈజ్ ఎ లోన్ లీడర్ ఆఫ్ పొలిటికల్ పార్టీ. హీ డిఫీటెడ్ ఏ లోన్ లీడర్ ఇన్ హర్యానా, మహారాష్ట్ర. ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ ఈజ్ నాట్ ఏ లోన్ లీడర్. హీ హ్యాస్ ఎ పెరియార్, అన్నాదురాయ్, కరుణానిధి అండ్ ద్రవిడియన్ ఫిలాసఫీ బిహైండ్ హిమ్ అని రాజా అన్నాడండి. ఇక్కడ ఈ ఫూల్ అన్నాడని చెప్పి అమిత్ షా గారిని మీరు ఫూల్ అన్నారు అని చెప్పి భారతీయ జనతా పార్టీ వాళ్ళు నిన్నంతా నేషనల్ ఛానల్లో గొడవ చేశారు, ఫూల్ అన్నారని. బట్ మనం ఈ స్టేట్మెంట్ కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఇతను ఏమన్నా అంటే హీ డిఫీటెడ్ ఏ లోన్ లీడర్ అన్నాడు. ఫూల్ హీ డిఫీటెడ్ ఏ లోన్ లీడర్ అన్నాడు అంటే అర్థం ఏంటంటే అమిత్ షా గారిని కాకుండా అక్కడ వినేటువంటి ప్రజలను అనే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ అడ్రస్ చేస్తున్నాడు. అమిత్ షా గారు చెప్పింది మీరు నమ్మకండి ఫూల్స్ లారా, నమ్మకండి. హీ డిఫీటెడ్ అనే యాంగిల్లో మాట్లాడు. చూడండి, ఫూల్ అరవింద్ కేజ్రీవాల్ ఈజ్ ఎ లోన్ లీడర్ దేర్, హీ డిఫీటెడ్ అని చెప్పి అన్నాడు. ఒకవేళ అమిత్ షా గారిని అయితే అనే ఉంటాడు ఫూల్ యూ డిఫీటెడ్ అని ఉండేవాడు కదా. ఫూల్ యూ డిఫీటెడ్ అరవింద్ కేజ్రీవాల్ అని అంటే ఒక అమిత్ షా గారిని అన్నట్టు అనుకోవచ్చు. బట్ ఆయన ఎవరు అన్నాడు అనేది ఇంక సరే, అది ఆ రాజా గారి గొడవ, అది రాజా గారికి బీజేపీకి గొడవ, మనకు సంబంధం లేని గొడవ. నేను ఫిలాసఫీ గురించి, న్యూస్ గురించి మాట్లాడతాను. ఓకే, అతను క్లారిటీ ఇచ్చుకుంటాడు నిజంగా అమిత్ షా అన్నాడా లేదా ఆడియన్స్ అని అన్నాడా అనేది. ఇప్పుడు వీళ్ళైతే గొడవ చేశారు. భారతీయ జనతా పార్టీ ప్రెస్ మీట్ పెట్టి అతను ఒక ఈడియట్ అన్నారు. అతను నువ్వు అమిత్ షాని ఫూల్ అంటే మేము నిన్ను ఈడియట్ అంటామని చెప్పేసి ఇతను ఒక ఈడియట్, ఎవరైతే అమిత్ షాని తిడతారో వాళ్ళు ఈడియట్ అన్నాడు. దాని తోడు ఇంకేమన్నాడు, అన్కల్చర్డ్, సివిలైజ్డ్, డట్టి, సిల్లీ పాలిటిక్స్ చేస్తున్నాడు రాజా అని అన్నారు. సరే కరెక్టే. ఇప్పుడు అది ఒక హోమ్ మినిస్టర్ని ఫూల్ అంటూ మరి పొరపాటే అది. ఓకే, అలాంటి మాటలు మాట్లాడకూడదు. హోమ్ మినిస్టర్ స్థాయి వ్యక్తిని మన అభిప్రాయాలు చెప్పుకోవచ్చు కానీ మనం మాట్లాడుకోకూడదు. బట్ అది మీరు ఎప్పుడైనా అది మీరు అతను ఈడియట్ అనకముందు చెప్పాలి. మీరు అతన్ని ఇప్పుడు అతను ఫూల్ అంటే మీరు ఈడియట్ అన్నారు, ఇంక టిట్ ఫర్ టాట్ అయిపోయింది. ఇక నువ్వు మళ్ళీ మోరల్ స్పీచెస్ ఇవ్వకూడదు కదా. నువ్వు తిట్టక ముందు నువ్వు మోరల్ స్పీచ్ ఇవ్వాలి. నువ్వు బుద్ధి ఉందా, హోమ్ మినిస్టర్ని ఫూల్ అంటావా నువ్వు, అన్సివిలైజ్డ్, అన్కల్చర్డ్ అని నువ్వు అనాలి ఎప్పుడు మోరల్ స్పీచ్ నువ్వు పోనప్పుడు. ఇప్పుడు నువ్వు తిరిగి నువ్వు అని ఈడియట్ అంటవే, ఈడియట్ అని చెప్పి ఇంక మళ్ళీ మోరల్ స్పీచెస్ పనికిరావు. ఇక నువ్వు కూడా అన్సివిలైజ్డ్, అన్కల్చర్డ్ అయినట్టే కదా అర్థం. అది అర్థం. సరే, ఎనివే ఇప్పుడు పొలిటికల్ పార్టీలకి అసలు నిజంగా ఈ ఫిలాసఫీలు పనిచేస్తాయా, పొలిటికల్ పార్టీలు ఫిలాసఫీల ద్వారా ఓట్లు పడతాయని చెప్పి దేశాలే మారిపోయినాయి. ఫిలాసఫీల యొక్క గొప్పతనం అనేది దేశాలే మారిపోయినాయి. చరిత్రలో ఒక ఆరుగురు ఫిలాసఫర్స్ని చూపిస్తాను మీకు చాలా ఫస్ట్గా. జస్ట్ నట్షల్ మీకు అండర్స్టాండ్ మన భారతదేశం యొక్క రాజకీయ పార్టీల ఫిలాసఫీ ఏంటి అంటే, అసలు ఈ ఫిలాసఫీల యొక్క ఇంపాక్ట్ ఏంటి అనేది మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. కన్ఫ్యూషియస్ అని ఒక అతను ఉన్నాడు. కన్ఫ్యూషియస్ యొక్క ఫిలాసఫీ అతను ఇది చూడండి, చైనా, జపాన్, కొరియా, వియత్నాం ఈ 4 దేశాల్లో అతని ఫిలాసఫీ మీద దేశాలు రన్ అవుతాయి. కన్ఫ్యూషియస్ ఫిలాసఫీ అతనేమంటాడు, ఒక మనిషికి వర్చ్యూ అండ్ మెరిట్ని బట్టే సోషల్ ఆర్డర్ని పెట్టుకొని మీరు దేశాన్ని నడపాలంటాడు. సోషల్ ఆర్డర్, మెర్చ్యూ అంటే తెలివిగలవాడు, ఎవడైతే మంచి తెలివిగలవాడు ఉంటాడో వాడే దేశాన్ని నడపాలి, అది మోస్ట్ ఇంటెలిజెంట్ క్యారెక్టర్ ఉన్నవాడు దేశాన్ని నడపాలని చెప్పి కన్ఫ్యూషియస్ అన్నాడు. ఆ వచ్చి ఎక్కడి నుంచి వచ్చింది, అది డిక్టేటర్కి దారి తీసింది. ఎవడో అనుకుంటాడు నేనే ప్రపంచంలో అతికంటే పెద్ద తెలివిగలవాడు నేనే, నాకంటే తెలివిగలవాడు ఎవడు లేడు అనుకున్నవాడు. కొరియాలో డిక్టేటర్షిప్ వచ్చింది, వియత్నాంలో డిక్టేటర్షిప్ వచ్చింది ఇతని యొక్క ఫిలాసఫీని ఫాలో అయ్యి. ఓకే, అఫ్కోర్స్ చైనా కూడా సెమీ డిక్టేటర్షిప్, చైనా, జపాన్ పర్లేదు కొంచెం బెటర్గా ఉంది. బట్ ఎనివే ఈ కన్ఫ్యూషియస్ ఫిలాసఫీ అనేది 4 దేశాల్లో ఉంది, చైనా, జపాన్, కొరియా అండ్ వియత్నాం. ఇంకొక ఫిలాసఫర్ ఉన్నాడు, ఇతను జాన్ స్టూవర్ట్ మిల్. ఈ జాన్ స్టూవర్ట్ మిల్ ఇది చూడండి, యూకే, యునైటెడ్ స్టేట్స్, కెనడా ఇక్కడ ఉంది. ఇతనేమంటాడు, లిబర్టీ, ఈక్వాలిటీ, ఉమెన్ రైట్స్. ఓకే, యూటిలిటేరియనిజం అనేటువంటి ఒక 4 ఫిలాసఫీలు 4 పాయింట్లు చెప్పాడు.
యుటిలిటేరియనిజం అంటే ఏం లేదు, ఒక మనిషి ఏ నిర్ణయం తీసుకుంటే ఎక్కువగా బెనిఫిట్ వచ్చి తక్కువగా డిస్సాటిస్ఫాక్షన్ వచ్చేది యుటిలిటేరియనిజం అంటారు. ఓకే, ఇదే ఫిలాసఫీ మన ఎందుకంటే ఇది యూకే ఫాలో అవుతున్నారు. యూకే అంటే మన బ్రిటిష్ వాళ్ళ ఇంపాక్ట్ ఉంది మన భారతదేశం యొక్క చట్టాల మీద. కాబట్టి మనం కూడా ఈక్వాలిటీ, ఆర్టికల్ 14 ఈక్వాలిటీ, లిబర్టీ, ఉమెన్ రైట్స్ ఇవన్నీ మనం కూడా మాట్లాడుతున్నాం, ఎందుకంటే యూకే ఇంపాక్ట్ ఉంది కాబట్టి. స్టూవర్ట్ మిల్ యొక్క ఫిలాసఫీ. ఇంకోటి ఇది ఎవరు, మార్కెస్ ఆరెలియస్ ఫిలాసఫీ అని ఇతను ఒకటి. గ్రీస్ అండ్ రోమ్లో ఇతను ఫిలాసఫీ ఫాలో అవుతారు ఈ రెండు దేశాలు. ఇతనేమంటాడంటే నేచర్ వర్చ్యూ మన కెపాసిటీకి మించిన దాని గురించి మనం ఎక్కువ వరి అవ్వకూడదు అని కర్మ అంటారు కదా, మన ఇండియాలో కూడా ఫాలో అవుతుంటారు. ఇప్పుడు గ్రీస్కి, రోమ్కి, ఇండియాకి చాలా సంబంధాలు ఉంటాయి, అంటే సంబంధం అంటే పోలికలు ఉంటాయి. ఇప్పుడు మన ముక్కోటి దేవతలు అని చెప్పి విగ్రహారాధన, చాలామంది దేవతలను మనం నమ్ముతూ ఉంటాము. ఇక్కడ రోమ్లో కూడా చాలామంది దేవుళ్ళు, దేవతల్ని, విగ్రహాలు నమ్ముతారు. ఓకే, నమ్ముతూ ఉంటారు. కర్మ సిద్ధాంతం మనకుంది, మన హిందూ మతమైన విశ్వాసంలో కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం. ఇప్పుడు వీళ్ళు కూడా అదే, అతను వర్చ్యూ అంటాడు. కర్మ సిద్ధాంతాన్ని ఈ యొక్క ఇదే మార్కస్ ఆరెలియస్ పెట్టిన ఫిలాసఫీ, అతని ఫిలాసఫీ. జరిగింది అయితే జరుగుతూ ఉండేది, మన కర్మను మార్చలేమనేటువంటి నమ్మేది వాళ్ళ ఫిలాసఫీ. ఇది బెర్ట్రాండ్ రస్సెల్. యాక్చువల్గా మన భారతదేశం మీద ఎక్కువగా ఇంపాక్ట్ ఉన్నటువంటిది బెర్ట్రాండ్ రస్సెల్ ఫిలాసఫీ. ఇతనేమంటాడంటే వీళ్ళు ఇప్పుడు మన భారతదేశంలో చాలామంది యూకే చూడండి, ఈ దేశాలందరూ పోతుంటారు. యూకే, యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, వీటన్నిటికీ మన పిల్లలు చదువుకోవడానికి పోతుంటారు, ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. చాలామంది ఎన్ఆర్ఐలు ఈ దేశాల్లోనే ఉన్నారు ఎక్కువ మంది. ఎక్కడ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, వీటిలో ఎక్కువగా మన ఇండియన్స్ మైగ్రేట్ అవుతున్నారు. ఎందుకంటే అక్కడ చట్టాలు చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి, చట్టాలు యాక్ట్స్ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి, ఈక్వాలిటీ మీద పర్ఫెక్ట్గా ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే దే ఫాలో ది బెర్ట్రాండ్ రస్సెల్ ఫిలాసఫీ. అతనేమంటాడంటే లాజిక్, మీరు చెప్పే లాజిక్, రీజనింగ్కి సపోర్ట్ అంటే ప్రూఫ్ అనేది ముందు పెట్టుకొని పనిచేయాలి, రాజకీయ ప్రసంగాలు ఇవ్వకూడదు. ఎందుకంటే మహిళా హక్కుల్ని హరిస్తున్నారు అని నువ్వు రాజకీయ ప్రసంగం ఇవ్వకూడదు. మహిళా హక్కులు ఏ మహిళని హక్కులు హరించారు అనేది ఆ మహిళని తీసుకొచ్చి ముందు నిలబెట్టమంటారు. ఆ హక్కులు హరించిన వాడిని తీసుకొచ్చి ముందు పెట్టమంటారు. అది కనుక హక్కులు హరిస్తే ఈయన తీసుకెళ్ళి జైలేసేస్తారు, అంతే, నో మోర్ ఆర్గ్యుమెంట్. అదే బెర్ట్రాండ్ రస్సెల్ ఫిలాసఫీ. లాజిక్ అండ్ రీజనింగ్ షుడ్ బి కొరాబరేట్ విత్ ప్రూఫ్ అండ్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అనేవి ఈ దేశాల్లో ఫాలో అవుతారు. బెర్ట్రాండ్ రస్సెల్ ఫిలాసఫీ యూకే, యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ ఇట్లాంటి దేశాల్లో. కాబట్టి అక్కడ వాళ్ళందరూ డెవలప్ అయ్యి మనోళ్ళందరూ అక్కడ ఉద్యోగాల కోసం పోతున్నారు. ఓకే, ఇది సోక్రటీస్ యొక్క ఫిలాసఫీ. సోక్రటీస్ కూడా ఏమంటాడు, ఇది గ్రీసు, రోము, కొన్ని యూరోపియన్ కంట్రీస్ ఫాలో అవుతాయి సోక్రటీస్ది. ఇతను ఏమంటాడంటే, ఇదిగోండి మీరు ఎదుటివాడిని మాట్లాడే ముందు నువ్వు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకో, నువ్వు ఎంత మంచోడు, పక్కోడిని అడిగేటప్పుడు ముందు నీ క్యారెక్టర్ చూసుకొని సోక్రటీస్ చెప్పాడు. ఓకే, కాబట్టి ఇది కొన్ని కంట్రీస్ ఫాలో అవుతాయి, రోము ఇట్లాంటి కంట్రీస్. ఓకే, ఫైనల్ ఇది సోక్రటీస్ మళ్ళీ చెప్పాను. ఇది ఫైనల్గా ఇంకా ఆరో వ్యక్తి ఏంటంటే పియరే జోసెఫ్ ప్రౌదాన్ అని ఒక ఫిలాసఫీ. ఇతను ఏంటంటే ఈ పియరే జోసెఫ్ ప్రధాన్ మ్యూచువలిజం అంటాడు. రష్యా ఫాలో అవుతా ఉండేది. రష్యా, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, రష్యా, వీళ్ళు మ్యూచువలిజం. నువ్వు ఎంత ఇస్తున్నావు, నాకు ఎంత ఇస్తున్నావు, ఇదే మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, మా ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, అంతే ఫిలాసఫీ. నీ పెళ్ళికి 100 రూపాయలు చదివిస్తే నా పెళ్ళికి నువ్వు 100 రూపాయలు చదివించి, ఇది ఎలా ఉండేది, మ్యూచువలిజం మీద ఉండేది ఫిలాసఫీ మొత్తం. అందుకే రష్యా వాడు, ఇప్పుడు మన వాళ్ళందరూ యూకే, యూఎస్, జపాన్ వెళ్తున్నారు కానీ రష్యా కూడా వెళ్తున్నా పని చేసుకోవడానికి, ఉద్యోగాలకి. ఎందుకు వెళ్తారు రష్యాకి, నువ్వు అక్కడ సంపాదించిన డబ్బుల్ని ఇక్కడ తీసుకురాకుండా వాళ్ళు చట్టాలు స్ట్రిక్ట్ చేశాడు రష్యాలో. నువ్వు ఎంతైనా సంపాదించుకో రష్యాలో, నువ్వు అక్కడే ఖర్చు పెట్టాలి, ఇండియాకి మాత్రం తీసుకురావడానికి లేదు. అదే యూఎస్లో అది లేదు, నువ్వు అక్కడ కోట్ల రూపాయలు సంపాదించి ఇండియాకి తరలించుకొని ఇక్కడ నువ్వు బిల్డింగ్లు కట్టుకోవచ్చు. బట్ రష్యాకి ఆ ఫెసిలిటీ లేదు. హౌ మచ్ యూ వాంట్ అండ్ దేర్, బట్ డోంట్ టేక్ మై మనీ అవుట్ సైడ్, ఎందుకంటే నాకు నష్టం వస్తుంది అంటాడు. ఈ ఫారెన్ ఎక్స్చేంజ్లో నష్టం వస్తుంది, రైట్. అమెరికా డాలర్కి నేను ఎందుకు 50 రూపాయలు 90 రూపాయలకి $1 నేను ఎందుకు అమ్మాలి అని వాడు ఇప్పుడు మ్యూచువలిజం అంటాడు. నేను 90 రూపాయలు ఇస్తున్నాము, నువ్వు కూడా $90 అనేటువంటి ఐడియాలజీ. ఈక్వాలిటీ, కమ్యూనిజము, ఇదంతా కూడా ఈ దేశాల్లో ఉన్నటువంటిది వాళ్ళొక ఆర్గ్యుమెంట్ అది. ఓకే, ఇలాగే మన భారతదేశ పొలిటికల్ పార్టీల మీద కూడా కొన్ని ఫిలాసఫీలు ఉన్నాయి.
ఇంపాక్ట్ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ మీద ఒక ఇంపాక్ట్ ఉంది, ఏమంటారు భారతీయ జనతా పార్టీ మీద ఒక ఫిలాసఫీ ఉంది. వీటికి ముందు మన యొక్క పొలిటికల్ పార్టీల ఫిలాసఫీలకి వెనక కొంతమంది ఇన్వేడర్ల యొక్క ఐడియాలజీ ఇంపాక్ట్ ఉంది. వాళ్ళు ఎవరో చూద్దాం. ఇన్వేడర్స్ ఇప్పుడు ఆర్యన్ ఫిలాసఫీ ఉంది. ఈ ఆర్యన్ ఫిలాసఫీ అనేది 3 దేశాల్లో ఉండేది. చూడండి, జర్మనీ, ఇరాన్ అండ్ ఇటలీ, 3 దేశాలు, జర్మనీ, ఇరాన్, ఇటలీలో ఆర్యన్ ఫిలాసఫీ ఎక్కువ ఉండేది. ఆర్యన్ ఫిలాసఫీ ఏం లేదు, వాళ్ళు మత గ్రంథాలు రాసుకుంటారు, మత గ్రంథాలు రాసుకొని మతం చెప్పినట్టుగా పోతామంటారు. అందుకే ఇప్పుడు మన ఆర్యన్ ఫిలాసఫీ అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఉంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏమంటారు లీడరు సావర్కరు తన పుస్తకంలో 2-3 సార్లు మెన్షన్ చేశాడు జర్మనీ గురించి. జర్మనీని చూసి మనం నేర్చుకోవాలి, నేషనలిజం జర్మనీ ఎలా ఎస్టాబ్లిష్ చేశారు అని జర్మనీ గురించి మాట్లాడింది ఆర్యన్ ఫిలాసఫీ. ఓకే, జర్మనీ, ఇరాన్ అనేది ఏంది, ఇస్లామిక్ స్టేట్. మా మత గ్రంథం చెప్పినట్టుగా మేము దేశం నడవాలి, మా మత గ్రంథం. అందుకే మనోళ్ళు ఏమంటారు, ఇరాన్, ఇరాక్, పాకిస్తాన్, బంగ్లాదేశ్కి ఒక ఇస్లామిక్ స్టేట్ ఉన్నప్పుడు మాకు హిందూ స్టేట్ ఎందుకు ఉండకూడదని పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు కదా. ఎందుకంటే ఐడియాలజీ సేమ్, ఆర్యన్ ఫిలాసఫీ. వాళ్ళు ఒక మత గ్రంథం రాసుకుంటారు, మత గ్రంథం ప్రకారం మనం రన్ చేయాలి దేశాన్ని అనేది వాళ్ళ యొక్క ఐడియాలజీ. ఇప్పుడు మన ఆర్యన్ ఫిలాసఫీలో మన వేదిక్ ఫిలాసఫీ, భారతదేశంలో వేదిక్ ఫిలాసఫీ ఇంపాక్ట్ ఉంది మన మీద. అదేంటి, ధర్మ, రీఎన్కార్నేషన్, మోక్ష, బ్రాహ్మణ్ అనే దగ్గర. ఇప్పుడు చాలామంది మానవతావాదులు ఈ రెండింటిని, రీఎన్కార్నేషన్ని, బ్రాహ్మణ ఫిలాసఫీని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే రీఎన్కార్నేషన్ ద్విజ అంటే నాన్ ద్విజ క్యాస్ట్ అని కొంతమంది పెట్టారు. నాన్ ద్విజ అంటే వాడికి 2 బర్త్ ఉండదు. ఎందుకంటే అంటరాని వాడు శూద్రుడు, వాడికి సెకండ్ బర్త్ ఉండదు. ఓన్లీ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకే సెకండ్ బర్త్ అనేటు కొన్ని ఫిలాసఫీలు రాసుకున్నారు. కాబట్టి ఈ మానవతావాదులు మానవ హక్కులు మొత్తం వ్యతిరేకంగా వెళ్ళి బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా మాట్లాడి వేదిక స్క్రిప్ట్స్ని వ్యతిరేకిస్తూ అంబేద్కర్ లాంటి వాళ్ళు ఏమంటారు మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టి ఎంత జరిగింది. ఓకే, మన భారతదేశ హిస్టరీ ఇది వాళ్ళ ఆర్యన్ ఫిలాసఫీ ఇక్కడి నుంచి మైగ్రేషన్ వచ్చినటువంటి ఆర్యన్ యొక్క ఐడియాలజీ మన మీద ఉంది. అది సెకండ్ మనకు మైగ్రేషన్ వచ్చింది, మొఘల్ చక్రవర్తులు వచ్చారు. వీళ్ళ ఫిలాసఫీ కూడా మన దేశం మీద ఉంది, మన మీద ఇంపాక్ట్ ఉంది. ఇప్పుడు ఉన్న ముస్లిమ్స్, హిందువుల మధ్య గొడవ ఇది. ముస్లిమ్స్ ఏమో మొఘల్ ఫిలాసఫీలో మాట్లాడుతూ ఉంటారు, హిందువులు మొత్తం అనకూడదు, హిందువులు మొత్తం 90% మనోళ్ళు. మైగ్రెంట్ ఆర్యన్ హిందూస్, ఆర్యన్ బ్రాహ్మిన్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆర్యన్ ఫిలాసఫీ మీద మాట్లాడుతూ ఉంటారు. ఓకే, వీళ్ళంతా వలసదారులే, మనం వేరు, మనం ఇండియన్స్. ఓకే, ఇది బ్రిటిష్ ఎంపైర్ ఫిలాసఫీ. ఇప్పుడు నేను మాట్లాడేది బ్రిటిష్ ఎంపైర్ ఫిలాసఫీ ఇంపాక్ట్ ఉండేది నా మీద, బ్రిటిష్ వాళ్ళ యొక్క ఇంపాక్ట్ నా మీద ఉండేది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద ఉంది, మహాత్మా గాంధీ మీద ఉంది బ్రిటిష్ ఎంపైర్ ఫిలాసఫీ. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు కూడా మన దేశాన్ని పరిపాలించారు కాబట్టి. ఇప్పుడు కాంగ్రెస్ మీద ఎక్కువగా బ్రిటిష్ ఎంపైర్ ఫిలాసఫీ ఉండేది, సెక్యులర్ వాదుల మీద బ్రిటిష్ ఎంపైర్ ఫిలాసఫీ ఉండేది. ఇప్పుడు బ్రిటిష్ ఎంపైర్ ఫిలాసఫీ వాడు సింపుల్గా ఒకటే చెప్పింది, బ్రిటిష్ వాడు మనిషి పుట్టేటప్పుడు బ్లాంక్ స్లేట్ లాంటి మైండ్తో పుడతాడు అన్నాడు. మనిషి ఒకడు పుట్టిన తర్వాత పుడతారు కదా పిల్లలు, పుట్టినప్పుడు వాడి మైండ్ అనేది బ్లాంక్ స్లేట్, కంప్లీట్గా క్లీన్గా ఉన్న పలక లాంటిది. దాన్ని వాడు ఆ మైండ్లో ఏమి రాయాలి, ఎలా డెవలప్ చేసుకోవాలనేది పెరుక్కుంటూ వాడి ఎక్స్పీరియన్స్ని బట్టి, వాడు చేసుకున్న చదువుని బట్టి ఉండిద్ది అని వాడు నమ్మాడు, బ్రిటిషర్స్ నమ్మారు. కాబట్టి మనుషులు పుట్టినప్పుడు మనుషులందరూ సమానమే, వాడిని మీరు ఏది టీచ్ చేస్తే అదే నేర్చుకుంటాడు, దాన్నే మీరు టీచ్ చేయండి అని. కాబట్టి వాళ్ళు స్కూల్స్ పెట్టారు, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టారు, డెవలప్ చేశారు, పిల్లలకు చదువులు చెప్పారు, అణగారిన వర్గాలకు చేసేసారు, కొన్ని చట్టాలని రూపుమాపారు. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చరు, కాలువలు చాలా డెవలప్ చేశారు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత భారతదేశానికి. వాళ్ళు నమ్మిన ఫిలాసఫీ దీనికి. కాబట్టే ఈ ఆర్యన్ ఫిలాసఫీలో ఉన్నటువంటి చాలా చట్టాలను ఎలిమినేట్ చేశారు. లైక్ అంటరానితనాన్ని ఎలిమినేట్ చేస్తూ చట్టం చేశారు, వితంతు వివాహాలు రద్దు చేయటం కానీ, మొత్తం 70-80 చట్టాలు మన భారతదేశంలో ఉన్నటువంటి దురాచారాలకి వ్యతిరేకంగా చట్టాలు చేశారు బ్రిటిష్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఫిలాసఫీ ఏంటంటే మనుషులందరూ సమానం ఫిలాసఫీ. ఓకే, వీళ్ళ ఇంపాక్ట్ అంబేద్కర్ మీద పడింది కాబట్టి మన రాజ్యాంగంలో ఇదే ఫిలాసఫీ రాసుకుంటూ వచ్చాడు. అందరికీ చదువు చెప్పాలి, అందరికీ మీరు ఉద్యోగాలు ఇవ్వాలి, అందరినీ ఈక్వల్గా తీయాలి, నో క్యాస్టిజం, నో రిలీజియన్, నో డిఫరెన్సెస్, ఆర్టికల్ 14, 15, 16 అప్ టు 25 ఫండమెంటల్ రైట్స్ మొత్తం కూడా ఈ యొక్క ఫిలాసఫీ మీద రాసుకుంటూ వచ్చాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మేము కూడా దాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాం. అది జరిగింది. సో మన మీద ఇంత ఇంపాక్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు ఒక ఫిలాసఫీ పెట్టుకున్నారు, ఏంటి, సెక్యులరిజం. అదే బ్రిటిష్ వాళ్ళ యొక్క
ఐడియాలజీ కొద్దిగా పనిచేసిద్ది వాళ్ళ మీద. ఏంటి? సెక్యులరిజం, ఈక్వల్ ఆపర్చునిటీ, అందరికీ హెల్త్, ఎడ్యుకేషను, సివిల్ లిబర్టీ, సపోర్ట్ సోషల్ మార్కెట్, ఇవన్నీ కూడా కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఫిలాసఫీ. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి చీలిన పార్టీలన్నీ కూడా ఇదే ఫాలో అవుతారు. లైక్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నుంచి చీలింది, ఇదే ఫాలో అవుతారు, కాంగ్రెస్ ఫిలాసఫీనే ఫాలో అవుతారు. సెక్యులరిజము, ఈక్వాలిటీ, లిబర్టీ వైఎస్ఆర్సీపీ. తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ నేషనల్ కాంగ్రెస్, పీపుల్స్ కాంగ్రెస్, ఎవరెవరైతే కాంగ్రెస్ నుంచి చీలారో, కాంగ్రెస్ పిల్లలు ఉన్నాయో ఆ కాంగ్రెస్ పిల్లలందరూ కూడా ఇదే ఐడియాలజీని ఫాలో అవుతారు. ఓకే, డిబేట్ అయితే మనం ఏం చేయలేం, అంటే ఇన్ జనరల్, ఎందుకంటే వాళ్ళు అదే ఫాలో అవుతారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి వాళ్ళకి డిఫరెంట్ ఫిలాసఫీ ఉంది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ 1965లో ఒక ఫిలాసఫీ పెట్టాడు. ఈయన ఏమన్నాడంటే, మనిషిని సెంటర్గా చేసుకొని మీరు మంచి సిద్ధాంతాలన్నీ చేయాలని, హ్యుమానిటేరియన్ ఇంటిగ్రల్ హ్యూమనిజం అనేది ఒక సిద్ధాంతం పెట్టుకొని భారతీయ జనతా పార్టీ పెట్టారు. కమిట్మెంట్ టు నేషనలిజం అనేది పెట్టారు. ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఫిలాసఫీలో పొరపాటు లేదు. ఫిలాసఫీ అబ్జల్యూట్లీ క్లీన్ అండ్ ట్రాన్స్పరెంట్, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఫిలాసఫీ. బట్ ఎక్కడ మాలాంటి వాళ్ళకి మేము ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, ఇది భారతీయ జనతా పార్టీ అనేది మెంబర్ ఆఫ్ సంఘ్ పరివార్ అండ్ హెడ్ బై ఆర్ఎస్ఎస్ కింద ఒక ఫ్యామిలీ ఉండేది, సంఘ్ పరివార్ ఫ్యామిలీ అని. దాంట్లో వన్ ఆఫ్ ది బ్రాంచ్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ. అంటే అర్థం ఏంటంటే, ది మదర్ ఆఫ్ బీజేపీ ఈజ్ ఆర్ఎస్ఎస్. బీజేపీ ఈజ్ ది చైల్డ్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ ఈజ్ మదర్ ఆఫ్ బీజేపీ. ఇది ఆ యొక్క ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్లో చూస్తాయి. బట్ ఆర్ఎస్ఎస్ హ్యాస్ ఎ డిఫరెంట్ ఫిలాసఫీ. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మీరు బీజేపీ యొక్క ఫిలాసఫీని కాకుండా వదిలేసి ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీ మీద మీరు దేశాన్ని నడపడానికి ట్రై చేస్తున్నారు అనేది ఇక్కడ ఎలిగేషన్. ఓకే, ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీ అంటే అదే కదా చెప్పాను కదా ఇంతకుముందు, ఆర్యన్ ఫిలాసఫీ. ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీ ఇస్ నథింగ్ బట్ ఆర్యన్ ఫిలాసఫీ. జర్మనీ, ఇరాన్ అండ్ ఇక్కడ ఆర్యన్ ఫిలాసఫీ. ఇండియాలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక విధంగా ఆలోచిస్తున్నారు. జర్మనీలో నేషనలిజం ఇదంతా ఎలా ఉన్నారో, ఇరాక్ లాంటి వాళ్ళు ఇస్లామిక్ స్టేట్ ఉన్నప్పుడు మాకు ఎందుకు హిందూ స్టేట్ ఉండకూడదని ఆ లైన్లో ఆలోచిస్తూ హిందూ రాష్ట్రాన్ని చేయాలి. హిందూ డిసిప్లిన్ ఈజ్ నాట్ టు యునైట్ హిందూ కమ్యూనిటీ, ఎస్టాబ్లిష్ హిందూ రాష్ట్ర. ది ఆర్గనైజేషన్ ఎయిమ్ టు స్ప్రెడ్ ఐడియాలజీ ఆఫ్ హిందుత్వ, స్ట్రెంగ్త్, హిందూ కమ్యూనిటీ, హిందూ అని చెప్పేసి ఇది ఆర్ఎస్ఎస్ ఒక ఫిలాసఫీ పెట్టుకుని దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ అనేది ఇప్పుడు ఎలిగేషన్. ఓకే, కాబట్టి ఇలాగ ప్రతి పొలిటికల్ పార్టీకి ఒక ఫిలాసఫీ ఉంది. అలాగే డిఎంకే కూడా ఒక ఫిలాసఫీ ఉంది. ఈ డిఎంకే ఫిలాసఫీ ఇప్పుడు వాళ్ళని సేవ్ చేస్తుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. డిఎంకే ఫిలాసఫీ అంటే, అన్నదురై ఏం చెప్పాడు అది మేము చేస్తాము అనేది మా ఫిలాసఫీ అన్నారు. అన్నదురై ఏం చెప్పాడు, పెరియార్ ఏం చెప్పాడు అది నేను చేస్తానని అన్నదురై చెప్పాడు. పెరియార్ ఏం చెప్పాడు, 2 పాయింట్లు సిద్ధాంతాలు చెప్పాడు పెరియార్. ఒకటి నాన్ డామినెంట్ సొసైటీ, 2 రేషనలిజం. 2 పాయింట్ల గురించి మాట్లాడే పెరియార్. నాన్ డామినెంట్ సొసైటీ అంటే మనుషులందరూ సమానమే, ఒక బ్రాహ్మణుడు, క్షత్రియుడు, శూద్రుడు ఇవన్నీ తీసి మడిచి జేబులో పెట్టుకోండి, బ్రాహ్మణుడు లేదు ఏం లేదు, మొత్తం ఒకటే అని చెప్పి పెరియార్ అడ్డం తిరిగాడు బ్రాహ్మణిజానికి. అందుకే ఎక్కువగా ద్రవిడియన్స్ ఎక్కువగా బ్రాహ్మణిజాన్ని ఈ యొక్క ఆర్య సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. ఎందుకంటే అందరూ సమానమే నమ్ముతారు. ఓకే, అది పెరియార్ చెప్పింది. రెండోది ఆయన చెప్పింది రేషనలిజం అంటే ఎవడు ఇష్టం వచ్చిందో వాడు చేసుకోవచ్చు అంతే. ఇప్పుడు నువ్వు హిందూ అయితే నువ్వు గుడికి వెళ్ళు, అబ్జెక్షన్ లేదు. క్రిస్టియన్ అయితే చర్చ్కి వెళ్ళి అబ్జెక్షన్ లేదు. ముస్లిం అయితే మసీదుకి వెళ్ళి అబ్జెక్షన్ లేదు. ఎవడి పని వాడు చేసుకోవాలి. తీసుకొచ్చి మొత్తం కలగలిపి స్టేట్ అడ్మినిస్ట్రేషన్లోకి తీసుకురాకూడదు. ది సెక్యులరిజం అదే చెప్పింది. ఇది వీళ్ళ డిఎంకే ఫిలాసఫీ. ఇప్పుడు ఇతను ఏమంటాడంటే, ఇప్పుడు అల్టిమేట్గా ఇతను రాజా అన్నది ఏంటి, ఇదిగో నీకు ఢిల్లీలో వాళ్ళని ఓడించావు, వీళ్ళని ఓడించావు, మమ్మల్ని ఓడించలేవు, ఎందుకంటే మాకు ఒక ఫిలాసఫీ అనేది ఉంది, ఆ ఫిలాసఫీ మమ్మల్ని కాపాడిద్ది అన్నాడండి. ఇది కాంట్రవర్సీ. అనేటప్పుడు ఫూల్ అన్నాడని ఇప్పుడు కాంట్రవర్సీ. ఇక్కడ అది జరిగిద్దా అంటే నమ్మకం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏఐడిఎంకే ఉంది. ఏఐడిఎంకే కూడా ఈ డిఎంకే అంటే ద్రవిడియన్ ఫిలాసఫీనే. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ నేను ఒకటే, కాంగ్రెస్ చేసిందే నేను కూడా చేస్తున్నాను కదా, నాకు ఓటేయండి అని జగన్ గారు అంటున్నారు కదా. కాబట్టి జనాలు నమ్మి జగన్ గారికి ఓటేశారు. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఇతను కూడా ఏమంటాడు, ఏఐడిఎంకే అతను, డిఎంకే మేము ఒకటే, ఇద్దరు కూడా మేము అన్నాదురై వారసులమే కదా, వాళ్ళు చెప్పేది ఏంది ద్రవిడియన్ ఫిలాసఫీ, మాది కూడా ద్రవిడియన్ ఫిలాసఫీ అంటున్నారు. ఇప్పుడు వీళ్ళకి ఓటేసిన ఇస్తారు, అందుకని ఒకసారి వాళ్ళకి ఒకసారి వీళ్ళకి ఓట్లు వేస్తున్నారు రాష్ట్రంలో. ఓకే, కాబట్టి ఇప్పుడు ఈ ఫిలాసఫీ సేవ్ చేసిద్దా లేదనేది తెలీదు. బట్ వాట్ ఎవర్, ఇతన్ని ఫూల్ అంటంలో, రాజా ఫూల్ అంటంలో తన మెయిన్ ఐడియాలజీ ఏంటంటే 2 విషయాలు చెప్తున్నాడు. ఒకటి,
మాకు పెరియార్ మావాడు, అన్నాదురాయ్ మావాడు, కరుణానిధి మావాడు, ద్రవిడియన్ ఫిలాసఫీ మాకే సొంతం, ఏఐడిఎంకేకి సంబంధం లేదు, కాబట్టి మిమ్మల్ని ఓడిస్తారు. ఈ ద్రవిడియనిజాన్ని నమ్మేటువంటి ప్రజలు ఈక్వాలిటీ, ఎస్సీ ఎస్టీ బీసీ పాపులేషన్ 90% ఉండేది తమిళనాడులో. ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు మొత్తం మాకే ఓటేస్తారని ఒక పొలిటికల్ స్పీచ్ ఇచ్చాడు. అదే కాంట్రవర్సీ, ఫుల్ ఈడియట్ అనే కాంట్రవర్సీ. థ్యాంక్ యూ, నమస్కారం. ఇది న్యూస్ ఎస్టర్డే. థ్యాంక్ యూ.